ఎస్ఎస్ఎఫ్పి నుంచి డిశ్చార్జ్ అయిన పిదప పిల్లల ఫాలోఅప్. ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం నుండి విడుదలైన శామ్ మరియు మ్యామ్ పిల్లల బరువు, ఎత్తు మరియు ఆరోగ్య స్థితి విహెచ్ఎస్ఎన్డి రోజున తప్పనిసరిగా పరీక్షించాలి. నెలకు ఒకసారి చొప్పున 6 నెలల పాటు ఇలా పిల్లల పరిస్థితిని గమనించాలి. ఎప్పుడైనా పిల్లల బరువు, ఎత్తు, స్థితి పసుపు పచ్చ లేదా ఎరుపు జోన్లో ఉంటే వారిని తిరిగి ఎస్ఎస్ఎఫ్పిలో నమోదు చేయాలి. అంగన్వాడీ టీచర్, ఆశా మరియు ఏఎన్ఎం సహకారంతో పిల్లల పర్యవేక్షణ జరగాలి. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా? ఎస్ఎస్ఎఫ్పి నుంచి డిశ్చార్జ్ అయిన పిదప పిల్లల ఫాలోఅప్. ఎస్ఎస్ఎఫ్పి నుండి విడుదలైన శామ్ మరియు మ్యామ్ పిల్లలను ఐసిడిఎస్ అనుబంధ పోషకాహార కార్యక్రమంలో నమోదు చేయాలి. 3 సంవత్సరాలలోపు పిల్లలకు నార్మల్ బాలామృతం ఇవ్వాలి. ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం నుండి విడుదలైన శామ్ మరియు మ్యామ్ పిల్లల బరువు, ఎత్తు మరియు ఎంయుఏసి విహెచ్ఎస్ఎన్డి రోజున తప్పనిసరిగా పరీక్షించాలి. నెలకు ఒకసారి చొప్పున 6 నెలల పాటు ఇలా పిల్లల పరిస్థితిని గమనించాలి. అంగన్వాడీ టీచర్, ఆశా మరియు ఏఎన్ఎం సహకారంతో పిల్లల పర్యవేక్షణ జరగాలి.